ధర్మస్థల కేసు ఏంటి చూద్దాం. జూన్ 2025లో ధర్మస్థలం ఆలయంలో గతంలో క్లీనర్గా పనిచేసిన 48 సంవత్సరాల దళిత వ్యక్తి 1995 నుంచి 2014 వరకు నేత్రావతి నది ఒడ్డున వందలాది మృతదేహాలను తను పూడ్చిపెట్టినట్టు చెప్తున్నాడు. తను పూడ్చిపెట్టిన అస్థి పంజరం అవశేషాలతో స్థానిక కోర్టును ఆశ్రయించాడు. కోర్టు అతని గుర్తింపు దాచాలని కోరింది. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి పరాల్లో ఉన్నాడు అతను. తన గురించి తెలిసి చంపేస్తారని చెప్పి భయం ఉందని అతని ఐడెంటిటీ దాచాలని చెప్పి కోర్టు కోరింది. అతను చెప్పేది ఏంటంటే, ఒక పాఠశాల విద్యార్థి మరో 20 ఏళ్ల యాసిడ్ దాడి బాధితులతో సహా అనేక మంది బాధితులను నేత్ర నది ఒడ్డున ఖననం చేశారని, అనేక మంది బాలికల మృతదేహాలను గొంతు కోసి చంపిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని చెప్పి అతను చెప్తున్నాడు అనమాట. ఈ ధర్మస్థలం గురించి ఇన్ని జరిగినా సరే ఏ మీడియాలో కానీ ఏ న్యూస్ ఛానల్ కానీ కర్ణాటకలో ఎక్కడ చూడలేదు. ఎందుకంటే అక్కడ పోలీసులు కానీ మీడియా ఛానల్ కానీ ఎవరికైనా భయం. ఆ ధర్మస్థలం ఇన్ఫ్లుయెన్స్ ఎవరున్నారు ఇవన్నీ చేయించిన వాళ్ళంటే అందరికి భయం. ఈ 12 నుంచి 15 సంవత్సరాల వయసు గల బాలికను బలవంతంగా పాతిపెట్టాయని ఆ వ్యక్తి చెప్తున్నాడు. శరీరం ఇప్పటికీ ఆమె స్కూల్ యూనిఫామ్తో పాటు ఆమెను గొయ్యిలో పాతిపెట్టాయని చెప్తున్నాడు. శరీరంపై లైంగిక దాడి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు ఏమీ కనిపించాయి. ఆ మెడపై గొంతు కోసి చంపిన గుర్తులు కూడా ఉన్నాయని ఆ వ్యక్తి తన సాక్ష్యంలో చెప్పాడు అనమాట. వారు గొయ్యి తవ్వి స్కూల్ బ్యాగ్తో పాటు ఆమెను పాతిపెట్టారని చెప్పాడు. ఈ దృశ్యం నేటికి నన్ను వెంటాడుతుంది. తాను పూడ్చిపెట్టినట్టు చెప్పుకుంటున్న వందలాది మృతదేహాలను వెలికి తీసి దర్యాప్తు చేయాలని, మరణించిన బాధితులకు న్యాయం చేయాలని అతను చెబుతున్నాడు. జూలై 4న పోలీస్ కేసు తీసుకున్నారు. జూలై 10 నుంచి అతనికి పోలీస్ ప్రొటెక్షన్ ఉంచడం జరిగింది. జూలై 11వ తారీఖు తన వ్యక్తిగతంగా స్వాధీనం చేసుకున్న మృతదేహం యొక్క అవశేషాలను దాని గురించి పోలీసులకు ఇచ్చారనమాట. 2003లో కాలేజీలో కనిపించుకుని పోయిన అనన్య భట్ తల్లి బాధితుల్లో తన కుమార్తె కూడా ఉందని ఆమె చెప్పిందనమాట. ధర్మస్థలంలో జరిగిన నేరాలకు దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక బృందం సిట్ని ఏర్పాటు చేసింది. ఇంకా ఏంటంటే, ఈ ధర్మస్థలంలో జరిగిన శవాలను వెతికి తీయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించుకుంది. కానీ అక్కడ ఉన్న పలుకుబడి ఎవరైతే ఉన్నారో ధర్మస్థల కార్యకర్తలు దీనికి బాధ్యత వహించారు. వీడియో డిలీట్ అయ్యేలోపే అందరూ చూడండి, అందరికీ షేర్ చేయండి.